పాలస్తీనాలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపణలున్న ఇజ్రాయెల్ కీలక సైనిక విభాగం నెటాన్యాహుపై ఆంక్షలు విధించాలని అమెరికా యోచిస్తోంది. నెటాన్యాహు బెటాలియన్ను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు బైడెన్ యంత్రాంగం సిద్ధమైనట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ దళం వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనా పౌరులపై మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఇజ్రాయెల్ నెటాన్యాహు బెటాలియన్పై ఆంక్షలు విధిస్తే అది రెడ్ లైన్ దాటినట్లేనని స్పష్టం చేసింది. ఉనికి కోసం పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యంపై ఆంక్షలు విధించడం తప్పుడు చర్య అని పేర్కొంది. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే నిర్ణయం తీసుకోవద్దని, ఈ విషయమై బైడెన్ కార్యవర్గంతో చర్చిస్తున్నానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. నెటాన్యాహుపై ఆంక్షలు విధించడం అనైతిక చర్య అన్న ఆయన దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 2022లో 78 ఏళ్ల పాలస్తీనా అమెరికన్ ఒమర్ అసద్ మృతికి నెటాన్యాహు దళమే కారణమన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో 2022 డిసెంబరులో వెస్ట్ బ్యాంకు నుంచి ఈ దళాన్ని తరలించినట్టు తెలిపింది. నాటి నుంచి ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో పనిచేస్తున్న ఈ బెటాలియన్పై ఎన్నో వివాదాలున్నాయి.